కొత్త వార్తలు ఏమంటో చూద్దాం. ఎంపీ అభ్యర్థులు కావాలను, ఎంపీ క్యాండిడేట్స్ కావాలన్నట పార్టీలకి. లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీలు వేట ప్రారంభించినాయట. మెజారిటీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ. బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరింత దయనీయం. ఉన్న కొద్ది మంది పక్కచూపులు, జంపింగ్లపైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా ఇంకా రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలోనే మునిగి తేలుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో బలమైన లీడర్లు లేక దిక్కులు చూస్తున్నాయి. ఉన్న చోట ఎక్కువ మంది ఉండడం, లేని చోట్ల అసలే లేకపోవడంతో పార్టీలను కలవరపెడుతున్నాయి. అవసరమైతే పక్క పార్టీలోని స్ట్రాంగ్ లీడర్లను తమ వైపు తిప్పుకొని బరిలోకి దింపాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కు అత్యధిక స్థానాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు లేరు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి కాస్త బెటర్గానే కనిపిస్తున్న 7 సీట్లలో మాత్రం బలమైన లీడర్ల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తున్నది. దాదాపు 10 స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లను ఫైనల్ చేయడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని సీట్లలో ఆ పార్టీ టికెట్ కోసం ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీ పడుతుండగా వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలో పార్టీ నాయకత్వం తేల్చుకోలేకపోతున్నది. ఇక్కడ కాంగ్రెస్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఉందనుకుందాం. నల్గొండలో ఆల్రెడీ ఈ జానారెడ్డి అంటున్నారు, పటేల్ రమేష్ రెడ్డి, ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఇట్లాంటి క్యాండిడేట్స్ వాళ్ళకి కనబడతా ఉన్నారు. మీరు కమ్ టు భువనగిరికి వచ్చేసరికి ఆడ క్యాండిడేట్ లోటు చాలా స్పష్టంగా ఉన్నది. మళ్ళీ ఆడ ఎవరిని పెట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య పేరు, లేకపోతే ఇంకెవరో ఉండే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అన్న కొడుకు పేరు, ఇట్లా రకరకాల పేర్లు వినబడతా ఉన్నాయి. వాళ్ళేం స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కాదు, ఒకవేళ పెట్టినా తుక్కుగా ఓడిపోతారు అని డౌట్ లేదు. ఇంకొక ఆయన పేరు వినిపిస్తా ఉంది. ఇదంతా కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించే క్యాండిడేట్స్ లేరు. అక్కడ బీజేపీకి బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు. బీసీ, కొంత సాఫ్ట్, అన్ని పార్టీల నాయకులతో కార్యకర్తలతో సంబంధం ఉన్న వ్యక్తి, కొంత ప్రజలకి దగ్గరగా ఉన్న వ్యక్తి. అక్కడ ఆ క్యాండిడేట్ బలంగా కనిపిస్తున్నాడు. కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు నల్గొండ లాంటి ప్లేస్లో బీజేపీకి అక్కడ గెలిచే అవకాశం లేదు. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళకి ఇబ్బంది లేదు అట్లాంటి ప్లేస్లో. అక్కడ 2-3 పోటీలో రెడీగా ఉన్నారు. మీరు ఈ నియోజకవర్గ ఎస్సీ నియోజకవర్గ రిజర్వ్ నియోజకవర్గాలు తీసుకోండి. నాగర్ కర్నూలు ఉంది, అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది. మొన్న కూడా వాళ్ళ లోకల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులే మొత్తం గెలవడం జరిగింది. బీజేపీకి అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ అంటున్నామంటే ఈ ఫైట్ రెండింటి మధ్యలోనే ఉంది కాబట్టి. మీరు మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళండి. నిజామాబాద్లో కాంగ్రెస్ ఎవరిని పెట్టాలంటున్నారు. అక్కడ జీవన్ రెడ్డి పేరు వినబడుతున్నది, లేదు ఇంకొకరి పేరు వినబడుతున్నది. సో అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉన్నారు. ఆయన స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ ఉన్నారు. కరీంనగర్లో ఎవరిని పెట్టాలా? ప్రవీణ్ ఆయన హుస్నాబాద్ నుంచి పోటీకి టికెట్ ఆశించి అక్కడ టికెట్ కోల్పోయిన ప్రవీణ్ రెడ్డి అంటున్నారు, లేదు ఇంకొకరు అని అంటున్నారు. అక్కడ క్లారిటీ లేదు. మీరు మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఎవరిని పెట్టాలా? మైనంపల్లిని పెట్టాలని ప్లాన్ చేసినారు. లేదు మైనంపల్లి మెదక్ అంటున్నారు. లేదు మెదక్ మైనంపల్లికి ఇస్తే మరి బీసీకి ఎక్కడ టికెట్ ఇవ్వాలని మళ్ళీ అదొక చర్చ నడుస్తూ ఉన్నది. ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి బలమైన క్యాండిడేట్లు లేరన్నది వాస్తవం. బీజేపీకి ఏంటంటే బలంగా ఉన్నవి వాళ్ళు ఫోకస్ చేసినవి కొన్ని నియోజకవర్గాలు బేసిక్గా. మిగతా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవలేరు. ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మల్కాజ్గిరి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ అభ్యర్థి కోసం పోటీ ఎక్కువగా ఉన్నది. ఇట్లా గెలవాల్సింది. ఇప్పుడు నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, ఇప్పుడున్న సిట్టింగ్లో ఆదిలాబాద్ వాళ్ళు గన్ షాట్గా గెలవగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. సికింద్రాబాద్ ఒకటి సిట్టింగ్ ఎంపీ నియోజకవర్గం. అండ్ చేవెళ్ళ ఉంది. చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన బరిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు క్యాండిడేట్ లేక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి తీసుకొని పట్నం మహేందర్ రెడ్డి భార్యకు టికెట్ ఇవ్వబోతున్నారు. మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డి అక్కడ కాంగ్రెస్ నుంచి ఆయన అభ్యర్థిని కన్ఫర్మ్ చేసిండు రేవంత్ రెడ్డి. అక్కడ బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ డీకే అరుణ ఉన్నారు, జితేందర్ రెడ్డి ఉన్నారు. ఇట్లా బీజేపీకి ఒక 6 నుంచి 7 స్థానాల్లో 8 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కి కొన్ని స్థానాల్లో క్యాండిడేట్స్ లేని పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అంటారా? ఇక మీరు మర్చిపోరు. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఉన్నారనుకుంటున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. కొందరు పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఇగో పార్టీల వారీగా స్ట్రాంగ్ లీడర్లు ఉన్న సీట్లు ఏంటేంటి?
బీజేపీకి మెదక్, నిజామాబాద్, మెదక్లో రఘునందన్ రావు అడుగుతున్నాడు, నిజామాబాద్ అరవింద్ ఉన్నాడు, కరీంనగర్ సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఈటెల అంటున్నారు, ఆయన ఎవరు మురళీధర్ రావు అంటున్నారు, కొమరయ్య అంటున్నారు, ఇట్లా రకరకాల చాడా సురేష్ రెడ్డి, ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. చేవెళ్ళ స్ట్రాంగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. నాగర్ కర్నూల్లో ఇప్పుడు ఆయన ఎవరైతే బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రాములు రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. సో ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి గారికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అక్కడ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ పార్టీ ఏ స్థాయిలో ఎంత బలంగా ఉందన్నది మనం చెప్పలేం. భువనగిరిలో బూర నర్సేగౌడ్ ఉన్నాడు. ఇట్లా ఈ నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారు. కాంగ్రెస్కి జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం. సో ఈ భువనగిరిలో కూడా ఏడ స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు. ఆడ మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య, కోమటిరెడ్డి బ్రదర్సు అన్న కొడుక, ఈ చర్చనే నడుస్తున్నది కదా. ఆడ క్యాండిడేట్ లేకనే ఆ చర్చ నడుస్తున్నది. ఆడ బీసీకి ఏమన్నా ఇస్తే వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశం, కానీ ఇచ్చే అవకాశం ఉందంటే చెప్పలేం. సో ఇట్లా ఈ ప్రాంతాల్లో మహబాద్ ఎస్టీ రిజర్వ్డ్, సో అది అక్కడ మీకు వేరే పార్టీకి అవకాశం ఉండదు, ఖచ్చితంగా కాంగ్రెస్కే ఛాన్స్ ఉంటుంది. మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు. పెద్దపల్లి స్ట్రాంగ్, అక్కడ కూడా అవకాశం లేదు వేరే పార్టీకి అవకాశమే లేదు. అక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వివేక్ కొడుకు అంటున్నారు, లేకపోతే వెంకటేష్ నేత అంటున్నారు, ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ వరంగల్ రిజర్వ్డ్, కరీంనగర్, మహబాద్, ఖమ్మం ఏడుంది. ఖమ్మం స్ట్రాంగ్, నామనాగేశ్వర స్ట్రాంగ్గా తుక్కు ఓడిపోతాడు. ఆడ 100% కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీకి అక్కడ అవకాశం లేదు. ఖమ్మంలో కరీంనగర్ అంటే ఇక్కడ బోయినపల్లి వినోదరావు, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ ఒకరున్నారు. సో ఇట్లా ఒక్కో పార్టీ ఒక్కో కథ కనిపిస్తూ ఉన్నది. టికెట్లు కొంత వాళ్ళకి బలమైన లీడర్లు ఉన్న దగ్గర ఓకే, లేని దగ్గర క్యాండిడేట్స్ కోసం వెతుకుతూ ఉన్నారట. ఆ పార్టీ నుంచి ఆయన వస్తాడా ఈయన వస్తాడా అని చూస్తూ ఉన్నారు. ఈడ మళ్ళీ ఆ పార్టీలో ఆయన అవినీతి చేసింది కదా, వీళ్ళకి వస్తే ఎట్లా, ఇవన్నీ ఏమి లేవు వీళ్ళకి సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి రాలే, పట్నం మహేందర్ రెడ్డి ఎట్లా వచ్చిండు, అట్లనే వస్తారు.